ఒక విషయం ఏంటంటే హీరో విజయ్ దేవరకొండ గారు లాక్‌డౌన్ సిట్యుయేషన్‌లో మాకు చాలామందికి ఫుడ్ మేము ప్రతి ఒక్కరికి లాక్‌డౌన్ చేసేసారు. ఓకే. అందరు ఇంటి వరకే పరిమితం అయిపోయారు. హ్మ్. సో, మేము కూడా మా రోజువారీ భిక్షాటన అంటే రోజు వెళ్లి అడక్కొచ్చుకుంటేనే మాకు సంపాదన ఉండేది. అవును. మాకు సడెన్‌గా క్లోజ్ చేసేసారు. మాకు ఫుడ్‌కు డబ్బులు లేకపోవడము, ఇంటి రెంట్‌కి డబ్బులు లేకపోవడం ఇబ్బందిగా ఫీల్ అయిపోయాము అప్పుడు. హ్మ్. చాలామంది చాలా రకాల ఫుడ్ కోసం వెతులాడుకున్నాం. ఏ పూట ఎవరు భోజనం పెడతారా మాకని. సో, అప్పుడు నేను సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్‌గా ఉండేదాన్ని అప్పుడు నేను. హ్మ్. గూగుల్‌లో సెర్చ్ చేసిన ఎనీ ఫౌండర్ ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళు ఉంటారా లేదా అని లైక్ అని ట్రై చేశాను. ఓకే. విజయ్ దేవరకొండ ఫౌండేషన్ అని నాకు కింద కనబడ్డది ఒకటి. క్లిక్ ఓకే. చేశాను. అందులో గ్రాసరీస్ ఇస్తున్నామని చెప్పేసి అనంగా అది క్లిక్ చేశాను. హ్మ్. అమ్మో! ఈరోజు హీరో విజయ్ దేవరకొండ ఫౌండేషన్ కూడా ఉందా అనుకున్నాను. అప్పటి వరకే మీకు నాకు తెలీదు. తెలీదు ఓకే. నాకది. అంటే ఒక హీరో ఇలాంటి వాళ్ళు చేస్తున్నారు అంటే మనం చిరంజీవి గారు కొంతమంది చూసాం మనం. అయితే కింద క్లిక్ చేసిన తర్వాత అందులో ఒక ఫార్మ్ ఇచ్చారు అందులో. నేము, మన జెండరు, హ్మ్. జెండర్ మేల్, ఫీమేల్ ఉంది. నేను జెండర్ దాంట్లో కింద రాసాను. జెండర్‌లో ఫీమేల్ అని పెట్టేసి కింద డిస్క్రిప్షన్ రాయమంది. దేనికోసం నువ్వు గ్రాసరీ అడుగుతున్నావు అని చెప్పేసని. నా పేరు స్నేహ. నేను ఒక ట్రాన్స్‌జెండర్‌ని. నా రోజువారీ జీవనాధారం భిక్షాటన సార్. లాక్‌డౌన్ వల్ల నేను ఇంటి వరకే పరిమితం అయిపోయాను. నాతో చాలామంది ట్రాన్స్ కూడా ఇంటి వరకే పరిమితమయ్యారు. సో, మీ నుంచి మీ ఫౌండేషన్ నుంచి మాకేమన్నా అంటే ఫుడ్ పెట్టగలుగుతారా అని అడిగాను. ఓకే. సో, అది క్లిక్ చేసి 15 నిమిషాలకి అయిపోయిన 10 నిమిషాలే నాకు కాల్ వచ్చింది ఫౌండేషన్ అబ్బా! నుంచి. హ్మ్. చెప్పాను ఇట్లా, సార్ ఇట్లా సో అండ్ సో నా పేరు స్నేహ ఇట్లా అనగానే, మీరు ఇమ్మీడియేట్‌గా షాప్‌కి వెళ్ళి సరుకులు తీసుకోండి. సరుకులు తీసుకొని ఆ బిల్ మాకు ఫోటో పంపించండి వాట్సాప్‌లో అన్నారు. వాళ్ళకి ఫోన్‌పే మేము చేసేస్తామన్నారు. ఎంతమంది ఉన్నారని చెప్పేసి అన్నారు. సార్ ఇట్లా 19 మెంబర్స్ దాకా అనగానే, సార్ వన్ బై వన్ అప్లై చేయాలన్నారు. అంటే ఓకే. డైరెక్ట్ ఇవ్వము అట్లా మేము. అందరికి అప్లై చేయాలని చెప్పేసి అన్నారు. సో, మనం చదువుకున్న వాళ్ళకి ఆ టైంలో పక్కనున్న వాళ్ళందరికీ అప్లై చేపిస్తే 19 మందికి సార్ మాకు ఫుడ్ పెట్టారు. హ్మ్. హీరో విజయ్ దేవరకొండ సార్ గారు. సార్ కలిస్తే ఒక్కసారి ఇలా థాంక్స్ చెప్పాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను అంతే. సో, ఈ వీడియో ఆయన దాకా రీచ్ అయ్యి ఖచ్చితంగా మీకు కలిసే అవకాశం అండ్ రావాలని మీకు ఇంకో విషయం అనుకుందామండి. తెలుసా? ఇదే యెస్. వీడియో నేను ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తే 3,00,000 పైన లైక్స్ వచ్చాయి నాకు. హ్మ్. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ క్లబ్స్ వాళ్ళందరూ నన్ను అడిగారు. "అక్క మేము కల్పిస్తాం సార్" అని చెప్పేసి అన్నారు. కల్పించకపోయినా పర్వాలేదు. సార్‌కి వారికి ఈ విషయం వెళ్తే చాలు అంతే నాకు. అందుకని థాంక్స్ చెప్పుకునే మనము అవకాశం చూస్తాం కదా! ఒక కృతజ్ఞత అని చెప్పుకోవడం కృతజ్ఞతా చూస్తాం కదా! భావం. అట్లా. స్నేహ గారు, కృష్ణానగర్ ట్రాన్స్‌జెండర్ కష్టాలు ఇప్పటికీ ఉన్నాయా అంటే ఏం చెప్తారండి? అంటే మీరిలా అడగలేక మమ్మల్ని అడుగుతున్నారా? లేకపోతే కావాలని క్వెషన్ ఏసారా? అంటే ప్రతి చోట మేము అడగలేకే అడుగుతున్నాను. కానీ నిజం తెలుసుకోవాలి అనుకుంటున్నామండి. ఎందుకంటే ఇది మేము మీరనొచ్చు ఒక కృష్ణ పేరు ఒక్కటే వాడారు ఇక్కడ మీరు. చాలా చోట్ల ట్రాన్స్‌జెండర్స్ ఉన్నాం. చాలా చోట్ల మేము బెగ్గింగ్ చేసి చాలా చోట్ల రకరకాలుగా మేము బతుకుతూ ఉంటాం. అది మీ అందరికీ తెలుసు. అవును. సో, ఇక్కడ మేము ఈ లైఫ్‌లో ఎందుకు లీడ్ చేస్తున్నాం? ఇక్కడ సెక్స్ వృత్తి చేయడానికి ఎందుకు ఎన్నుకున్నా అంటే మీరనొచ్చు బెగ్గింగ్ చేసుకోవచ్చు కదా! ఎందుకలా రెడీ అయ్యి అక్కడ అందరూ ఉంటారు అని చెప్పేసి మీరనొచ్చు అక్కడ. ఆహ్, ప్రతి ఒక్కరికి అంటే ఇప్పుడు నేను మా ఫ్యామిలీ ఒప్పుకున్నారు కాబట్టి నేను బయటకొచ్చేసాను. హ్మ్. మా ఫ్యామిలీని చూసుకోవాలి. నేను బెగ్గింగ్ చేస్తే అది చేస్తున్నాను. కానీ ఫ్యామిలీస్ ఒప్పుకోలేని వాళ్ళు బయటికొస్తే కూడా ఇబ్బంది పడేవాళ్ళు ఉంటారు కదా! సో, వాళ్ళంతా ఏ వృత్తి చేయలేక సెక్స్ వృత్తి చేయడము. ఆ సెక్స్ వృత్తి చేసేటప్పుడు కూడా ఎన్ని బాధలు అనుభవిస్తారో అన్ని బాధలు అనుభవిస్తారు. మీరు అనుకుంటారు కదా! చాలామంది అందంగా రెడీ అయ్యారు వీళ్ళు. కళ్ళకి కాటుక పెట్టుకున్నారు, లిప్‌స్టిక్ పెట్టుకొని అందంగా రెడీ అయ్యి ఉన్నారు వీళ్ళు. అమ్మాయిల కంటే అందంగా రెడీ అక్కడ నిలబడ్డారు అక్కడ వాళ్ళంతా. ఏంటి వీళ్ళంతా అని చెప్పి మమ్మల్ని చీదరించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అక్కడ మేము పడే బాధలు ఎవరికీ తెలియదు. అక్కడికి వెళ్ళే వాళ్ళం ఎవ్వరం కూడా ఇష్టంతో చెయ్యం అక్కడ మేము ఏది కూడా. మనసు చంపుకొని పొట్టకూటి కోసం ఆ వృత్తి ఎన్నుకుంటున్నాం. డబ్బు కోసం మాత్రమే. పొట్టకూటి కోసం. పొట్టకూటి కోసమే. ఎందుకంటే బయటికెళ్తే ఫ్యామిలీకి తెలిసిపోతాం అక్కడ మేము. ఫ్యామిలీ యాక్సెప్టెన్సీ ఉండదక్కడ. ఎవరైనా చూసి ఫ్యామిలీ వస్తే ఆ ఫ్యామిలీ బాధపడ్డము, అది చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేనంటే బెగ్గింగ్‌కెళ్ళగలుగుతాను. ఇప్పుడు నాతో ఇద్దరు, ముగ్గురు ఫ్యామిలీ ఒప్పుకొని వాళ్ళు బయటకి రారు. ఒప్పుకోలేని ఫ్యామిలీ వాళ్ళు ట్రాన్స్‌జెండర్స్ ఎక్కడ బ్రతకాలి వాళ్ళు? తప్పక వృత్తి ఎన్నుకుంటారు. అక్కడ సెక్స్ వృత్తి చేసేటప్పుడు మా వాళ్ళు పడే బాధలు నరక యాతన. ఒకరని బుక్ చేసుకుంటారు. అక్కడికెళ్ళాక ఇద్దరు, ముగ్గురుంటారు. కొట్టడము, చిత్రహింసలు చెయ్యడము, పోయేదే డబ్బు కోసం. అక్కడ వాడు మా డబ్బు గుంజుకోవడము, మా మళ్ళీ డబ్బు ఫోన్ గుంజేసుకుంటారు. వాళ్ళే డబ్బులు గుంజుకోవడము, ఫోన్‌లు లాగేసుకోవడము. మీరు నమ్ముతారో నమ్మరో
ఈరోజు ఉదయం రెడీ అయ్యి ఈరోజు సాయంత్రం రెడీ అయ్యి మేము బయటికి వెళ్తున్నామంటే తిరిగి ఇంటికి వస్తామో కూడా నమ్మకం ఉండదు మాకు. ప్రాణహాని కూడా ఉంటదని ఉంటది. తెలిసి కూడా తప్పక పొట్టకూటి కోసం పొట్టకూటి తప్పక కోసం వెళ్తున్నారు. ఏం చేద్దాం తప్పదు కదండి. ఇప్పుడు కావాలని ఎవరు వెళ్ళరు కదా అక్కడికి. ఆ వృత్తిని ఇంతమంది ఇంతే లైఫ్ లీడ్ చేసే వాళ్ళము అక్కడ కొంతమంది మాత్రం అక్కడ ఎందుకు ఉన్నారో ఎందుకు అర్థం చేసుకోరు. చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు మా కాడికి, ఓకే. చూస్తారు. అక్కడ వాళ్ళు ఆ రాత్రంతా మాతో మాత్రం మంచిగా ఉంటారు. ఉదయం మేము బయట కనిపిస్తే మాత్రం మా ముఖం కూడా చూడరు అక్కడ వాళ్ళు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎన్నో బాధలు అనుభవిస్తూ, చిత్రహింసలు పడుతూ, నరక యాతన అనుభవిస్తూ ఆ లైఫ్ లీడ్ చేస్తున్నాం. సో అది ఇప్పుడు కొంచెం తగ్గింది అది కూడా. ఎందుకంటే ఆ బాధలు పడడం కంటే ఏదన్నా ఇదే విధంగా వెళ్తే బాగుంటుంది, ఫ్యామిలీని ఒప్పించుకోవడం, మార్చేయడము, అలా లైఫ్ ఏదైనా బెగ్గింగ్ చేయడం బెటర్ అని చెప్పేసి అందులోకి వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. ఒకప్పుడు చాలా ఉండి ఇప్పుడు తగ్గిపోయింది. అయితే స్నేహ గారు, ఇప్పటికీ తగ్గినప్పటికీ కూడా కొంత అయితే ఉంది కదా, ఆ కొంత కూడా పోవాలి అంటే ఎలాంటి మార్పులు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు, ఇటు సొసైటీ పరంగా కానీ? సొసైటీ ఏం అవేర్నెస్, మార్పులు రావాలి? సొసైటీలో గుర్తింపు అనేది రావాలి. అండ్ ఓకే. గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ అనేది ఇవ్వాలి, రిజర్వేషన్ అనేది కల్పించాలి. అమ్మాయిలకి అబ్బాయిలకి ఏం రిజర్వేషన్ అయితే కల్పిస్తున్నారో అందులో మాకు పర్సంటేజ్ అనేది కల్పించాలి, ముఖ్యంగా విద్యాపరంగా కానీ. ఇలా కల్పిస్తే మా వాళ్ళు చదువుకొని ఏదైనా ఉద్యోగానికి అప్లై చేయడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మేము ఉద్యోగానికి అప్లై చేసామనుకోండి, మా సర్టిఫికేట్స్ మెయిల్ నేమ్ మీద ఉంటాయి. ఎందుకంటే మేము 10th వరకు ఇంటర్కి అబ్బాయిలా చదువుకొని ట్రాన్స్గా మారుతాము. సర్టిఫికేట్స్ ఎలా అబ్బాయిలు అనేవి అవి చేంజ్ చేసుకోవడానికి టైం పడుతుంది, వాటికి కోర్టులో కేసు వేయడము, రకరకాల ఇబ్బందులు ఉంటాయండి. మా దాంట్లో కూడా అంత ఈజీగా దేనికోసం కూడా పొందలేము. కాబట్టి గవర్నమెంటే మాకు సదుపాయాలు అన్నీ కల్పించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. సర్జరీకి వెళ్ళాలి అనుకునే ట్రాన్స్జెండర్కి అప్రాక్సిమేట్గా ఎంత కాస్ట్ అనేది పడుతూ ఉంటుందండి? మినిమం ఒక ట్రాన్స్జెండర్ అబ్బాయి నుంచి ట్రాన్స్గా మారాలి అంటే మినిమం ఒక 5 లక్షల ఖర్చు అవుతుంది. ఓకే. సో ఈ ఖర్చు బేర్ చేసుకోవాలి అంటే ఆల్రెడీ పొట్టకూటి కోసమే కష్టపడుతూ ఉంటారు, మళ్ళీ సర్జరీకి వెళ్ళాలి అంటే ఎలా మేనేజ్ చేస్తారండి? ఇవన్నీ చెప్పాం కదా ఇందాక, మేము డబ్బులు కొన్ని పోగేసుకోవడము, జమ చేసుకొని. ఎందుకంటే మేము అబ్బాయిలుగా బతకలేకనే కదా ఇలా జీవించాలనుకునేది. ఇన్ని బాధలు పడి, ఇంత అవమానాలు పడి, ఇన్ని దెబ్బలు పడి, నరక యాతన అనుభవించి, ఇలా సెక్స్ వృత్తి చేసి, అన్నీ చేసి డబ్బులు జమ చేసుకొని ఇలా బతకడం కోసం, అమ్మాయిలా బతకడం కోసం ఇన్ని బాధలు అనుభవిస్తాను. సో సర్జరీ అనేది ఎందుకు చేసుకోవాలంటే మేము అమ్మాయిలా ఉండాలి కాబట్టి మేము తప్పకుండా సర్జరీ చేసుకోవాలి. ఎంత ఖర్చైనా పర్వాలేదని చేసుకుంటాం. కొంత మా గురువులు ఖర్చు పెడతారు ఫస్ట్ మాకు, ఆ తర్వాత వాళ్ళకి మేము మళ్ళీ ఇచ్చేస్తామని మేము అట్లా. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ స్నేహ గారు. మీరు బిజీగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు మా కోసం మా స్టూడియోకి వచ్చి చాలా విషయాలు మాతో పంచుకున్నారు. మీరు దేవుణ్ణి బాగా నమ్ముతారని కూడా నేను కొన్ని వీడియోస్ అవి చూశాను. రీసెంట్గా అరుణాచలేశ్వర స్వామి గిరి ప్రదక్షిణకి కూడా వెళ్ళున్నారు. సో ఆ స్వామి అనుగ్రహంతో అర్ధనారీశ్వర స్వామి అవతారం అని అంటారు కదా, అర్ధనారీశ్వర స్వామి అవతారంలో ఉన్న మీలాంటి వాళ్ళందరికీ మంచి జరగాలి, స్వామి కృప ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా. థ్యాంక్ యూ.